న్యూ డెమోక్రసీ ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో వ్యవసాయ రంగం అనేది చాలా వెనకబడింది. ఈ వ్యవసాయ రంగం నీటిపారుదల లేకపోవటం మూలాన ఒక పంటతోటే, అది కూడా మొక్కజొన్న లాంటి వెనకబడ్డటువంటి పంటలతోటే సంతృప్తి చెంది ఆగిపోతున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. నీటిపారుదల లేదు. ఆ నీటిపారుదల ముఖ్యంగా సీతారాం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, ఆ సీతారాం ప్రాజెక్టు పూర్తి అయితే అది 2 పంటలకి అవకాశం ఉన్నదని చెప్పి ఒకనాడు మనం టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రోళ్లపాడు ప్రాజెక్టులో మీటింగ్ పెట్టి ఆనాడు శంకుస్థాపన చేసిన తర్వాత అందరం హర్షం వ్యక్తం చేశాం. కానీ దాని తర్వాత జరిగినటువంటిది ఏమిటంటే, సీతారాం ప్రాజెక్టుని రిజర్వాయర్గా మార్చలేదు, దానికి కేటాయించినటువంటి నీళ్లు రాలేదు, అది మొత్తం పెండింగ్ పెట్టి ఇటు రావాల్సినటువంటి నీళ్ళలన్నింటినీ అటు కృష్ణా జలాల వైపు తీసుకుపోవటం, సత్తుపల్లి ప్రాంతం వైపు కాలువలు ఎట్లాంటి యాక్షన్ ప్లాన్లో లేనటువంటి కాలువల్ని తీయటం అనేటువంటిది జరిగింది. ఆనాడే అన్యాయం జరిగింది, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు అని చెప్పి, ఈ పద్ధతి సరికాదని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి దాకా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు ఆందోళన చేస్తూ ఉద్యమిస్తూ వస్తున్నటువంటి ఒక విషయం ఈ జిల్లా ప్రజానికానికి అందరికి కూడా విదితమే. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు సీతారాం ప్రాజెక్టుని పనులని పూర్తి చేయాలి, దాన్ని ఎత్తిపోతల పథకంగా గుర్తించాలి అనేటువంటి చెప్పి కాంగ్రెస్ నాయకత్వం అంతా వచ్చి ఆందోళన నిర్వహించి సీతారాం ప్రాజెక్టుని సందర్శించారు. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏమిటి? ఆనాడు కేసీఆర్ ఏదైతే చేశాడో అంతకంటే దారుణమైనటువంటి ఒక అన్యాయాన్ని ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేపట్టింది. సీతారాం ప్రాజెక్టుని రిజర్వాయర్గా మార్చుతానన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఈ ప్రభుత్వం అమలు చేస్తానన్నటువంటిది ఈరోజు అది కూడా చేయలేదు. అది కూడా చేయకుండా ఈ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజన ప్రజానికం చేసుకుంటున్నటువంటి పోడు భూములకి ఎట్లాంటి కాలువలు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, ఈ సీతారాం ప్రాజెక్టుని రిజర్వాయర్గా మార్చకుండా బయ్యారం లాంటి మినీ రిజర్వాయర్గా మార్చాల్సినటువంటి బయ్యారం చెరువుని దాన్ని ఊసే ఎత్తకుండా మొత్తం మనకి రావాల్సినటువంటి నీళ్ళన్నింటినీ వేరే ప్రాంతాల్లోకి తరలిస్తున్నారు. ఇది తీవ్రమైనటువంటి ఒక అన్యాయం జరుగుతున్నది. ముఖ్యంగా ఇది జలదోపిడి. ఇది కొంతమంది ప్రయోజనాల కోసం ఈ జిల్లాలో ఉండేటువంటి 3 మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరు కనపడుతున్నది. 15వ తారీఖున ముఖ్యమంత్రి దీని ప్రారంభోత్సవానికి వస్తున్నట్టుగా ఈరోజు మనం చూస్తే పత్రికలలో మీడియా పరంగా కాంగ్రెస్ మంత్రులతో సహా ప్రకటన చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. ఈ స్థితిలో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీతారాం ప్రాజెక్టు నీళ్ళు ఏవైతేనే రోళ్లపాడు రిజర్వాయర్లోకి మళ్లించాలి, దాన్ని రిజర్వాయర్గా మార్చాలి, తిరిగి బయ్యారం చెరువులోకి మళ్లించాలి, ఏజెన్సీ ప్రాంత ప్రజానికానికి వ్యవసాయానికి సాగునీరు తాగునీరు అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి మేము గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, ఆందోళన నిర్వహిస్తున్నాం. అయినా నిమ్మకి నీరెత్తినట్టుగా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాం. నిన్న నీటిపారుదల శాఖ మంత్రులు అందరూ వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి నిన్న మండలం దగ్గర కూసుగూడెం గ్రామం దగ్గర కొన్ని ఫీడర్లని మొత్తం ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసి ఏం ప్రకటించారు? ఇల్లెందు నియోజకవర్గానికి 2 సంవత్సరాలలో నీళ్ళు వచ్చేటువంటి విధంగా చూస్తామంటుంది. అంటే 2 సంవత్సరాల దాకా మనం చూడాలా? ఈ మాటని నమ్మదగేటువంటి విధంగానే ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు ఏం అడ్డం వచ్చింది? ఇప్పుడు ఎందుకు మీకు నీళ్లు కేటాయించలేదు? ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి రోళ్లపాడు రిజర్వాయర్ని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారితో వచ్చి మరి ప్రకటన చేశాడు కదా, అందులో భాగస్వామి అయ్యాడు కదా. ఈ జిల్లాలో ఉండేటువంటి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోరంకరకాయ గారు కూడా అందులో భాగస్వామి అయ్యారు. ఈ రోజు ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించడం లేదు? దీనికి కావాల్సిన నిధుల గురించి ఎందుకు కేటాయించడం లేదు?
తిరిగి ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి 15వ తారీఖున ఈ పనులను పూర్తి చేసుకొని పోతే మనం ఏం కావాలి? అందుకోసం ఈ స్థితిలో సిపిఐఎంఎల్ రెండు న్యూ డెమోక్రటిక్ పార్టీలు చర్చించుకొని ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఏదైతే ఉన్నదో అది ప్రారంభోత్సవం చేసిపోయిన తర్వాత మనకి జరిగేటువంటి లాభం ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ రోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రటిక్ పార్టీలు ముఖ్యమంత్రిని మేము నిలదీయాలనేటువంటి చెప్పి నిర్ణయించుకున్నాం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నించాలనేటువంటి అనుకుంటున్నాం. అందుకోసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీని గురించి వచ్చే ముందు ఆలోచించమని చెప్తున్నాం. జిల్లా మంత్రులు ఆలోచించమని కోరుతున్నాం. అట్లాంటి చర్యలు చేపట్టకుండా ఈ సమస్య పరిష్కరించకుండా ఈ జిల్లాకు వచ్చి ప్రారంభం చేసి వెళ్ళిపోతామంటే ఈ అన్యాయాన్ని చూస్తూ మేము ఊరుకోము, దాన్ని ప్రశ్నిస్తాం, నిలేస్తాం. ప్రజలతోటి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మేము ప్రశ్నించేటువంటి హక్కు ప్రజాస్వామ్యంగా మాకు ఉన్నదని చెప్పి భావిస్తున్నాం. మా మీద ఇప్పటి నుంచే ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించినందుకు మమ్మల్ని అరెస్టు చేయడానికి కూడా మా కార్యకర్తలకి ఇప్పటికీ ఇంటెలిజెన్స్ పోలీసు వ్యవస్థ కూడా ఊరుకుంటున్నది. ఇది సరికాదనేటువంటి చెప్తున్నాం. ఇట్లాంటి అరెస్టులతోటి నిర్బంధాలతోటి ఇట్లాంటి ప్రజా ఉద్యమాలు వెనక్కి కొట్టడం సాధ్యం కాదనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నాం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగడుగునే నిలేస్తాం. ఒక్క రోజుతో ఈ సమస్యని మేము ఊకోమనేటువంటిది ఇది దశల వారి ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ సమస్య పరిష్కరించేంత వరకు అన్ని రకాలైనటువంటి ఆదివాసీ గిరిజన సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం.